వైజాగ్‌లో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. అంటే ఒక కెమెరా కోసం ఒక నిండు ప్రాణాన్నయితే ఒకరు బలిగొన్నారు. ఇంతకీ ఆ కథ ఏంటి? దాని వెనకాల ఉన్న అసలు ఎందుకు తను ఆ హత్య చేయాలనుకున్నాడు? ఎందుకు చేశాడు? సో, ఈ కథని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే వైజాగ్‌లో ఒక యువకుడైతే ఒక కెమెరా అంటే ఫోటోగ్రాఫర్‌ని హత్య చేశాడు. అసలు ఎందుకు ఆ హత్య చేశాడు? అంటే తర్వాత 3 డేస్ తర్వాత దొరకడం జరిగింది. అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అసలు? ఫస్ట్ యాక్చువల్లీ షణ్ముఖ్ గురించి మాట్లాడుకుందాం. 19 ఏళ్ళే ఆ పిల్లోడు, నేరస్తుడు. ఎవరైతే హత్య చేశాడో వాడికి 19 ఏళ్ళే. అంటే జస్ట్ బార్డర్ క్రాస్డ్ మైనర్ టు మేజర్, దట్స్ ఆల్. అలా అబ్బాయి ఫేస్బుక్లో మామూలుగా అమ్మాయిలతో చాటింగ్లు చేసేవాడు. వాడికి అదో పిచ్చి. చేస్తుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజర్, ఫోటోగ్రాఫర్ ఇట్లా ఏవో పెట్టుకుంటూ ఉంటాడు. బేసిక్ చిన్న చిన్న ఈవెంట్లు అవి చేసేవాడు. వీరు పెట్టే ఫోటోలకి ఒక అమ్మాయి నైస్ అని లైక్ వేయడం స్టార్ట్ చేసింది. అమ్మ పిల్ల బాగా రిచ్ అంటే ఏదో నచ్చింది ఆ ఫోటోలో. నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని, ఇలా తీస్తాను, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, నేను ప్రకృతిని బాగా ప్రేమిస్తాను, ఫొటోస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తాను, నా ప్రాపర్టీ ఫోటోల కోసమే నేను కనీసం ఒక 15-20 లక్షలు పెట్టి కెమెరా ప్రాపర్టీ కొన్నాను, నాకు అంత పిచ్చి ఫోటోగ్రఫీ అంటే, నేను పడుకున్నా లేచిన ఫోటోగ్రఫీ అని చెప్పాడు. ఆ పిల్లకి కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఓకే, ఏదో రకంగా కొంచెం అట్లా టేస్ట్ కలిసింది కాబట్టి చాటింగ్ అలా సాగుతూ ఉంది. అదేంటిది, నిన్నే ఒక లెన్స్ వచ్చాయి, చాలా కాస్ట్, కొన్నానులే ఏదో ఒకటి చేసి, నెక్స్ట్ ఇది ఆర్డర్ పెట్టా. పిల్లకు ఒక క్యూరియాసిటీ, ఏది చూపి అంటే అది అక్కడ ఉంది చూపిస్తా, ఇప్పుడే వాడు వీడు తీసుకెళ్ళాడు, నువ్వు ఎప్పుడు అడిగినా నా కెమెరా చూపించావు కానీ అన్ని అసలు ఉందా నీ దగ్గర అడిగింది. ఎందుకు లేదు, ఉండు నేను చూపిస్తా, ఈవెంట్కి రెంట్కి ఇచ్చా, అది రాని వచ్చిన వెంటనే నీకు చూపిస్తా. అబ్బాయి అడుగుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఆన్లైన్లో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారో చూశాడు. యంగ్ పిల్లోడు కావాలి వీడికి కూడా, మళ్ళీ వాళ్ళని నమ్మించి ఏదో చేయాలి, లేదా ఓ పండు ముసలోడో కావాలి. చూశాడు. ఇప్పుడు మన ఈ విజయ్ దొరికాడు అనమాట, సాయి విజయ్, పవన్ కళ్యాణ్. ఇతను ఏంటంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. పాపం ఇంటర్ వరకు చదువుకున్నాడు, చదువు అబ్బలా. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టము, ప్రేమ, మంచి. ఎప్పుడైనా పెద్ద సినిమాలకు కెమెరామెన్ అవ్వాలనుకున్నాడు. అట్లీస్ట్ ఈవెంట్ ఫోటోగ్రఫీ అయినా చేసుకొని బాగా సంపాదించవచ్చు అనుకున్నాడు. తెలుసు అక్కడ ఇక్కడ విని, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. అయ్యేసరికి అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసిస్టెంట్కి వెళ్ళేవాడు, 1000 రూపాయలు 500 ఇస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో అడిగారు, నేను సొంతంగా పెట్టుకోవాలనుకుంటున్నానమ్మా, నాకు ఇంక ఇది చాలా కావాలి అంటే, కొడుకు అడుగుతున్నాడు, ఒకనో కొడుకు ఏంగా ఉంది, సరే అని 15 లక్షలు పెట్టి కొనిచ్చారు. అంటే కెమెరా ఇంతే లేదు కాదు, దానికి లెన్స్లు అవి ఇవి కిట్ అంతా కలిపి నువ్వు కెమెరాలో ఎంత ఇన్వెస్ట్ చేసినా తక్కువే, దానికి మించి ఇంకేదేదో ఉంటానే ఉంటాయి. అండ్ ఆ ప్రాపర్టీ తిప్పేవి, గింబల్, ఇవన్నీ స్టాండ్స్, మంచి సరుకు తెచ్చుకున్నాడు. అంటే ఒక ఈవెంట్కి మనకు పిలిచారు అంటే మన దగ్గర ఏది తక్కువ అవద్దు, అన్నీ కవర్ చేయాలి. అట్లా అన్నీ కొనేసుకున్నాడు పాపం. ఏదో అప్పు చేసో కొన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాపం వాళ్ళది కూడా. ఎవరికన్నా ఫోటోగ్రఫీ కావాలంటే నన్ను సంప్రదించండి అని ఆన్లైన్లో వేసుకున్నాడు. వీడు షణ్ముఖ్ కంట పడ్డాడు. పాపం షణ్ముఖ్ ఏం చేశాడు, ఈయనని ట్రాప్ చేసి, పెద్ద ఈవెంట్ ఉంది, నేను ఇట్లా ఆర్గనైజర్ని, నేను వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, హాఫ్ సారీ ఫంక్షన్స్ అన్నీ చేస్తా, వాళ్ళకి క్యాటరింగ్ చూసేసి అయిపోయింది, డెకరేషన్ ఫైనల్ అయిపోయింది, ఫోటోగ్రఫీ ఒకటే ఉంది. కానీ ఫోటోగ్రఫీ ముందు కావాలి, ప్రీ వెడ్డింగ్ షూటు ఇవన్నీ ఉంటాయి మాకు, నువ్వు ఎంత తీసుకుంటావో చెబితే నేను మాట్లాడతా. మంచి అమౌంట్కి మాట్లాడుకున్నాడు. ఆయన అడగగానే, ఓకే సార్, మీ అమౌంట్ గ్యారెంటీడ్, అండ్ నెక్స్ట్ కానీ బాగా తీయాలి, ఆ తర్వాత పిక్ అండ్ డ్రాప్, మీకు రాజమండ్రికి టికెట్ నేను వేస్తాం, హోటల్ రూమ్ బుక్ చేస్తాం, వచ్చి రాగానే వెహికల్ పెడతాం, క్యాబ్ ఉంటుంది, మీరు ఎక్కి వెళ్ళొచ్చు, అండ్ మీకు మధ్యలో ఏమైనా లొకేషన్స్ చూడాలన్నా మేము క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం, మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు. పిల్లోడు క్యూరియాసిటీ, ఇన్నాళ్ళకి నా ప్రతిభ చూపించుకోవాల్సిన ఇది వచ్చింది అని. పోతా వెళ్తా, అమ్మ ఈవెంట్ వచ్చింది నేను వెళ్తున్నా, నాన్న జాగ్రత్త, కొత్త ప్రాపర్టీ కొన్నావు, మొన్నే కొన్నావు, ఇంత పట్టుకొని
పోనీ మేము రామా అవద్దు నీదో చాలేస్తాం మీదో, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు వర్కౌట్ అవ్వదు, అదేంది ఇదేంది అని అడుగు ఆరాలు తీస్తూ ఉంటారు, మీకు అనవసరం, నేనే వెళ్తా. సరే జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, నువ్వు మళ్ళీ క్యాబులు ఆటోలు ఎక్కుతూ ఉంటావు, ఏదైనా బ్యాగ్ మర్చిపోయావు అనుకో మళ్ళీ వాళ్ళ ఆ ఊరుగానూరులో ఎక్కడన్నా ఎతుకుతావు, ఏదైనా కార్ ఎక్కినా ఆటో ఎక్కినా ఫోటో తీసి పెట్టుకో, మళ్ళీ ఏమన్నా అయినా దగ్గరలో పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో లేకపోతే వాళ్ళకైనా సంప్రదిస్తే నీకు తెచ్చిస్తారు. ఊరుగానూరు వెళ్తున్నావు జాగ్రత్త నాన్న, ప్రాపర్టీ పట్టుకొని వెళ్తున్నావు జాగ్రత్త, 1కి 10 సార్లు చెప్పాను. ఈ అబ్బాయికి కూడా ఇక ఎంత కాదన్నా వచ్చేంత వరకు సరే సరే బాయ్ 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 అని అన్నా కూడా ఊరుగానూరులో దిగేటప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు కదా, అబ్బా అవును అమ్మ చెప్పింది కరెక్టే, ఎందుకైనా మంచిది తీసుకుందాం, సార్ రండి సార్ దిగండి సార్, అదో క్యాబ్ రెడీ, నేను నా పేరు షణ్ముఖ్, ఇతను నా ఫ్రెండ్ వినోద్, ఎక్కండి, ఇచ్చివ్వండి సార్ డిక్కీలో పెడతా, ఆ డిక్కీలో వద్దు నేను పట్టుకుంటాలే, సరే ఏదో ఒకటి చేద్దాం, వీడు చూసి అవును ఎందుకైనా మంచిదిలే తీసుకుందాం అని చెప్పి క్యాబ్ ఫోటో తీసి వాళ్ళ అమ్మకి పంపాడు. ఇన్ కేస్ నా ఫోన్ ఒకవేళ కలవకపోయినా ఇతనమ్మ షణ్ముఖ్ నన్ను ఎక్కించుకుంది అని ఆ షణ్ముఖ్ నెంబర్ కూడా పెట్టాడు. ఇంకా అది అయిపోయింది. వీళ్ళు తీసుకెళ్లారు. చూడండి సార్ మంచి మంచి లొకేషన్స్, ఇక్కడ బీచ్లు బాగుంటాయి, పెద్ద పెద్ద సినిమాలు, ఉప్పెన సినిమా కూడా ఈ పక్కనే జరిగింది, ఇటు అది ఉప్పాడ దగ్గర, బాగా బోల్డ్ సినిమాలు అన్నీ ఇక్కడిక్కడే అవుతూ ఉంటాయి, మీకు తెలియదు. కాకినాడ, ఈ రాజమండ్రి, యానాం ఉంటుంది, అవి ఏవో చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం. ఈ అబ్బాయికి బీచ్ కొత్త ఏం కాదు, తను ఉంది వైజాగే, ఏం కొత్త కాదు, కాకపోతే ఏదో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కో వింత. వెళ్తూనే ఉన్న తర్వాత ఇసుకలు దిబ్బల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఇదంతా ప్లాను, ఆ ప్లాను ఈ ప్లాను, దిగేసి పాపం అతన్ని మూసేసి 2 కాళ్ళు చేతులు పట్టుకొని కొట్టి చంపేశారు. అంటే ఇక అబ్బాయిది చిన్న వయసే, 23 years అని చెప్పేసి, చంపినోడిది 19. ఇక వినోద్ అనేవాడు ఇంకా దొరకల కాబట్టి వాడి వయసు ఎంతో తెలియదు, వాడి మొహం కూడా తెలియదు, వాడు ఇప్పటికీ ఫరారీలోనే ఉన్నాడు. చంపేసి ఆ ఇసుకలో పూర్తి చేశారు. కెమెరా దొరికింది, పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక పిల్లి పంచుకోవాలి. వీడి వరకు ఏంటంటే జస్ట్ ఆ పిల్లకి 1-2 సార్లు చూపిస్తే చాలు, తర్వాత ఇవి మన ఇద్దరం పంచుకొని అమ్ముకుందాం, ఏమైనా చేసుకుందాం వాటర్. అఫ్ కోర్స్ వాడు 1500 లక్షలకు కొన్నాడు, ఆ విషయం ఈయనకు తెలియదు. వీడు దాన్ని 5 లక్షలకు అమ్మొచ్చు, 5,000కే అమ్మొచ్చు, 50,000కి కూడా అమ్మొచ్చు, చెప్పలేదు, తనకి ఆ వాల్యూ కూడా తెలియదు కదా. సో అది వ్యవహారం వీళ్ళది. మొత్తానికి అయితే ఇంట్లో కెమెరా ఏదో చేశారంటే భయం ఉంటుంది కదా, ఆ వినోద్ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఈయన వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కెమెరా సెటప్ అంతా పెట్టి లాక్ వేసేసి అక్కడ నుంచి ఫరారీ. నెక్స్ట్ అన్నవరం ఎక్కడికో పారిపోయాడు. 3 రోజులు గడిచింది. అప్పటికి కొడుకు నుంచి ఫోన్ లేదు. ఆ నెంబర్ కాల్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరిదో నెంబర్ ఇచ్చాడు. అయ్యో ఏంటిది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అయితే ఫైల్ చేసి, మా అబ్బాయి ఇట్లా వెళ్ళాడండి ఊరుగానూరు, ఏమైనా చెప్పాడా అమ్మ అంటే మేము జాగ్రత్తలు చెప్పాము, ఏదైనా క్యాబ్ ఆటో ఉంటే ఫోటో తీని తీసి పెట్టాడు. వీడెవడితో నెంబర్ ఇచ్చాడు. ఇంకెంతసేపు పోలీసులకు పట్టుకోవడం. వెంటనే అబ్బాయి ఫేస్బుక్ హ్యాక్ చేసి చూస్తే ఒక అమ్మాయితో ఎక్కువ చాటింగ్లు చేసినట్టుంది. ఆ పిల్ల చాట్ చేసినట్టుగా వీళ్ళు చాట్ చేస్తే నేను ఇక్కడ అన్నవరంలో ఉన్నా అని పెట్టాడు. దొరికిపోయాడు, చాలా ఈజీగా దొరికిపోయాడు. వెళ్ళి పట్టుకొచ్చారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు వీడి వల్ల ఆ పిల్ల ఎవరైతే చాట్ చేస్తున్నాడో ఆమెను బతికించినట్టు అయింది. నెక్స్ట్ పట్టుకొచ్చి ఎందుకురా చంపావంటే, ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె దగ్గర నేను లేనిపోని గొప్పలని చెప్పాను, ఏది చూపి అనింది, నా దగ్గర ఏమో లేవు, ఆమె దూరం అవుతుంది అనుకున్నా, నాకు ఇంతకు మించి వేరే మార్గం దొరకలేదు, ఇలా ఆలోచించాల్సి వచ్చింది అని చెప్పాడు. ప్రాణం పోయింది. ఎందుకు ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారు అంటే, 19 years అబ్బాయి అంటే మేబీ నాకు తెలిసి ఇంటర్ కంప్లీట్ అయ్యి కౌన్సిలింగ్ ఇవ్వాలా, లేకపోతే క్రిమినల్ సెల్ వేసి 10 కఠిన శిక్ష విధించాలా, చెప్పలేము. ఆ వయసు అలాంటిది. అంటే ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా ఉంటుందంటారా? అంటే పేరెంట్స్ సరిగా చూసుకోకపోవడం వల్ల ఇలాంటి వాటికి పాల్పడతారు అనుకోవాలా? అట్లా ప్రతిదాన్ని పేరెంట్స్ని నిందించకూడదు. ఎవడు ఎట్లా చెడేవాడు చెడాలనుకున్నప్పుడు ఎలాగైనా చెడుతాడు. మీకు విషయం తెలుసా, చాలా మంది అంటారు కానీ పేరెంట్స్ 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 అని. పేరెంట్స్ ఏం చెప్పిన ఇవాళ వాళ్ళు వింటారు. నూరుకో, నీకేం తెలియదు ఊరుకో అంటారు. కనీసం టీవీ రిమోట్ కూడా ముట్టనివ్వట్లే ఇవాళ రేపు పేరెంట్స్ని. అర్థమైందా? వాళ్ళు చెప్పింది ఒకప్పుడు పేరెంట్స్ వాళ్ళు మనకి చెప్పారు, ఎరా జాగ్రత్త నీకేం తెలియదు ఊరుకో అని.
ఇప్పుడు రివర్స్ అంతా, నువ్వు ఊరుకో, నీకేమీ తెలియదు, నోరు మూసుకొని కూర్చో, ఇంతే. సో ఇంక వాళ్ళు ఏం చెప్తారు, ఏమని వింటారు. ప్రతిసారి పేరెంట్స్ని నిందించొద్దు దేంట్లో అయినా సరే. అందుకే చాలాసార్లు మన వీళ్ళు కూడా జడ్జి ఇచ్చే తీర్పుల్లో కూడా ఉంటుంది, పిల్లలు చేసే నేరాలకి తల్లిదండ్రులు బాధ్యులు కాదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సంబంధం లేదు, అట్లా అన్నమాట. సో మొత్తానికైతే ఈ పిల్లోడు చేశాడు. ఆ అబ్బాయి మన మధురవాడ మనిషి అయితే లేడు, ఇతనేమో కోనసీమ. ఏంటో వీళ్ళు ఆ అబ్బాయిని ఎందుకు ట్రాప్ చేశాడు, ఎందుకు వచ్చాడు, ఎలా జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఒక కెమెరా కోసం ఇంత దూరం వచ్చి దాన్ని చంపడం జరిగిందా? ఈవెంట్ ఉందని ఆశపడ్డాడు అంతే, లేదు ఈవెంట్ లేదు, ఏమీ లేదు. సో ఈ కేసు ఆ అబ్బాయిని అయితే రిమాండ్కి తరలించారు. అండ్ ఇంకా ఆ వినోద్ అనే అబ్బాయి ఇంకా దొరకలా ప్రజెంట్, తన కోసం గాలింపు చేయాలి. అతను కూడా దొరికితే ఇంకొన్ని విషయాలు తెలిసేవి, మేబీ ఇంకేమైనా ఉందా దీని కోణంలో అని అలా.